ధాన్యలక్ష్మి ఇంట్లో ఉన్న వాళ్ళందరి దగ్గరికి వచ్చి, "నా కొడుక్కి రావాల్సిన ఆస్తిలో సగభాగం నా కొడుక్కి ఇచ్చేయండి. లేదంటే నేనేం చేస్తానో నాకే తెలియదు" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న ధాన్యలక్ష్మి మాత్రం, "నేను దౌర్జన్యంగానే అడుగుతున్నాను. నా కొడుకు ఆస్తిని నా కొడుక్కి ఇచ్చేయండి. లేదంటే నేనేం చేస్తానో తెలుసా? ఇక్కడే ఈ ఇంట్లోనే ఉరివేసుకొని మరీ చనిపోతాను" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. "ఏంటి ధాన్యలక్ష్మి నువ్వేం మాట్లాడుతున్నావు?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న ధాన్యలక్ష్మి మాత్రం, "అవును, నేను ఇక్కడే ఈ ఇంట్లోనే చనిపోతాను. మీ అందరే నా చావుకి కారణమవుతారు" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ మామయ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా ఉండిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న ధాన్యలక్ష్మి మాత్రం ఉరి వేసుకోవడానికి బయలుదేరుతూ ఉంటుంది. తనని ఆపడానికి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ట్రై చేస్తూ ఉంటారు. "నువ్వు ఆగు ధాన్యలక్ష్మి, ఏం చేస్తున్నావు?" అని చెప్పేసైతే అందరూ అడుగుతూ ఉంటారు. ఇంతలో వాళ్ళ తాతయ్య కావ్య వాళ్ళ తాతయ్య దగ్గర ఉన్న కర్ర చేయి జారిపోతూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న సుభాష్, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న కావ్య వాళ్ళ తాతయ్య అయితే నేలన పడి చాలా గుండెపోటుతో చాలా బాధపడుతూ ఉంటారు. అది చూడగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే చాలా కంగారుగా, "మామయ్య, తాతయ్య" అని చెప్పేసి అయితే అందరూ అక్కడికి వస్తూ ఉంటారు. అది చూసిన వాళ్ళందరూ అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.